యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక చిత్తము జరిగించక ఉండు వానికి దెబ్బలు తగులుతాయి అంటే, ఒకవేళ యజమానుని చిత్తం ఎరిగి సిద్ధపడి చిత్తమును జరిగించేవానికి ఏం కలుగుతాయి? దెబ్బలు కాదు, దీవెనలు కలుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం కలుగుతాయి? దీవెనలు కలుగుతాయి. అంతేకాదు పదోన్నతి కలుగుతుంది. పదోన్నతి అంటే ఉన్నత పదవిలోనికి వెళ్ళే అవకాశం, ఉన్నత స్థితిలోనికి యజమానుడు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. సిద్ధపడాలి అనే మాటని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడాలని ఆశించాను, ప్రేరేపించబడ్డాను. సిద్ధపడాలి అంటే ఏ విషయాల్లో సిద్ధపడాలో, ముందు దేవుడు ఏ విషయాల్లో సిద్ధపడాలని మనల్ని ఆశిస్తున్నాడో ఆయన చిత్తం ఏందో ముందు మనం తెలుసుకోవాలి. అవునా? ఇప్పుడు లోకంలో నుంచి నన్ను రక్షణలోకి నడిపించాడు, లోకంలో నుంచి నన్ను ఆకర్షించాడు, చర్చికి ఆకర్షించాడు. దేవుని మందిరానికి వచ్చిన తర్వాత అసలు యేసు ప్రభు నా గురించి ఏం ఆశిస్తున్నాడు అనే ప్రశ్న నాకు వచ్చింది. అది వేసుకోవాలి. అసలు యేసు ప్రభు నా నుంచి ఏం కోరుతున్నాడు అనే ప్రశ్న ప్రతి విశ్వాసికి రావాలి. యేసు ప్రభు దగ్గరికి పోయి మనమేం కోరుకోవాలి అని ఆలోచించడం కాదు. యేసు ప్రభు దగ్గరికి పోయి నువ్వు కోరేదేదో కోరతావు, ఓకే, కాదని నేను అనను. నీ బాధల్ని బట్టి, నీ అప్పుల్ని బట్టి, నీ సమస్యల్ని బట్టి, కొన్న ఇబ్బందికరమైన పరిస్థితులను బట్టి నువ్వు ఖచ్చితంగా ఆయన ముందుకెళ్ళినప్పుడు నువ్వేదో కోరేది కోరుకుంటావు, దేవుని అడుగుతావు. అయితే నేను అంటుంది ఏంటంటే, నువ్వు కోరేది కోరుకో, కాదని నేను అన్నాను. కానీ ఇంతకు ఆయన ఏం కోరుతున్నాడో, ఆయన ఏం ఆశిస్తున్నాడో, నీ విషయంలో ఆయన చిత్తం ఏంటో నువ్వు మనం తెలుసుకొని ఉండాలి. ఆ ప్రశ్న అనేది మనకి పుట్టాలి. నేను ఆయన ముందుకు పోయినప్పుడు అసలు ఇంతకీ నా నుంచి ఏం కోరుతున్నాడు అన్న ప్రశ్న నేను వేసుకున్నప్పుడు, ఆయన నా నుంచి మారు మనసు ఆశిస్తున్నాడు. నేను ప్రాచీన జీవితాన్ని, ప్రాచీన విశ్వాసాన్ని విసర్జించి ప్రభు నాకు చూపించినటువంటి ఆ నవీన విశ్వాసంలోనికి, నవీన జీవితంలోనికి నేను రావాలి. నేను గతకాలం వెంబడించిన వాటన్నిటికీ నా వీపును చూపి ప్రభు తట్టు నేను తిరగాలి, మారు మనసు పొందాలి అని ఆయన కోరుతున్నాడన్న సంగతి నాకు అర్థమైంది కనుక నేను వెంటనే సిద్ధపడ్డాను. ఒకవేళ నాకు అది ఆ ప్రశ్నే పుట్టకపోతే, ఆ సంగతి నాకు అర్థం కాకపోతే, మీకు తెలుసా, నేను ఎప్పటికి కూడా రక్షణ పొంది ఉండకపోదును. నేను ఎప్పటికీ ఒట్టి విశ్వాసిలాగా, కనీసం బాప్తిస్మం పొందిన విశ్వాసిలాగా కూడా ఉండేవాడిని కాదు. ఆ ప్రశ్న నాకు పుట్టకపోతే. నాకు ఆ ప్రశ్న పుట్టింది. నేను ఈయన కోరుతున్నాను, సరే, ఈయన నా నుంచి ఏం కోరుకుంటున్నాడు? రైట్, నేను మారు మనసు పొందాలి, నా ప్రాచీన అలవాట్లు, వ్యవహారాలు, నా తప్పుడు జీవిత విధానం మార్చుకోవాలని యేసు ప్రభు ఆశిస్తున్నాడు. వాక్యం ద్వారా నాకు అర్థమైంది. సో నేను మార్చుకోవాలి అని మార్చుకున్నా. తర్వాత ఇంకేం ఆశిస్తున్నాడు? నేను నా పాపాలన్నీ కడగబడి నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం నేను యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాలని ప్రభు కోరుకుంటున్నాడు. నేను ఇలా చేయాలనేది ఆయన చిత్తం. నేనే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ నమ్మి బాప్తిస్మం పొందటం అనేది ఆయన చిత్తం అని నేను తెలుసుకున్నాను. మీరు కూడా తెలుసుకొని రక్షణ పొందారు. నేను కూడా తెలుసుకున్నాను. నాకు ఆ చిత్తం అర్థమైంది కనుక నేను బాప్తిస్మం పొందగలిగాను. అంతవరకు బాగుంది. తర్వాత ఒక 4 ఏళ్ళు చర్చికి వెళ్ళి ఒక విశ్వాసిలాగా నేను భక్తి చేశాను, మీలాగే. అట్లా కూర్చొని దైవజనులు ఇట్లా నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు అలాగ విన్నాను. కొన్ని సంవత్సరాలు విన్న తర్వాత ఈ వాక్యం వినే కొద్దీ నాలో ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో, ఇంకా ఎక్కడెక్కడ నాలో బ్యాలెన్స్ కావాల్సిన సంగతులు ఉన్నాయో వాటన్నిటినీ నాకు దేవుడు బ్యాలెన్స్ చేశాడు. ఆ వాక్యం అనే ఉదక స్నానము చేత నన్ను శుద్ధి చేస్తా వచ్చాడు. 4 ఏళ్ళు గడుస్తున్నాయి. ఆ 4వ సంవత్సరంలో దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఏమనంటే, నేను చెప్పినట్లుగా నా చిత్త ప్రకారం మారు మనసు పొందావు, బాప్తిస్మము పొందావు. ఇదిగో ఇంతకాలం వెంబడించి కొన్ని సంగతులు తెలుసుకున్నావు, కొన్ని విషయాలు నేర్చుకున్నావు. ఇక నుంచి నీవు నన్ను గూర్చి లోకానికి ప్రకటించాలి.
నీవు నా పరిచర్య జరిగించాలి అనే విషయాన్ని నాకు స్పష్టపరిచాడు. ఎప్పుడైతే ఇది నా దృష్టిలో తీసుకొచ్చాడో తొలుత నేను మొరాయించిన తర్వాత నేను దేవునికి లోబడ్డాను. ఎందుకంటే 1, 2, 3, 4 విధాలుగా స్పష్టంగా అది ఆయన చిత్తమా కాదనేది నేను తెలుసుకున్నాను. ఏదో ఆవేశకావేశాలతో నాకేదో అనిపించిందని దూకటమా, లేకపోతే నా తండ్రి నిజంగానే స్పష్టంగానే నన్ను పనికి పిలుస్తున్నాడా? పనికి పిలిస్తే మరి నేనున్నటువంటి పొజిషన్ బాగలేదు, చాలా అప్పుల్లో ఉన్నాను, నాకు తెలిసిన అనుభవం కొంచెం. మరి నేను ఎలాగ ఆయన పనికొస్తాను? నాలో చంచలత్వం ఉంది, అస్థిరత ఉంది, నేను స్థిరమైన బుద్ధి కలిగిన వాడిని కాను, చంచలంగా ఉంది నా మైండ్. మరి ఎలాంటి చంచలపు బ్రతుకు కలిగి ఉన్న నేను మరి ఆయన సంఘానికి మాదిరి ఇవ్వాలంటే సామాన్యమా? మాట, ప్రవర్తన, నడక, పడక సమస్త విషయాల్లో నేను క్రమంగా ఉండాలి. ఏ ఒక్క చోట నేను బ్యాలెన్స్ మిస్ అయినా నన్ను వెంబడించే వాళ్ళు దెబ్బతింటారు. సరైన మాదిరి ఇవ్వలేనప్పుడు పాదిరి పనికి పనికిరాం. ఆ పనికి వచ్చాము అంటే ఆ మాదిరి ఇవ్వగలగాలి, లేకపోతే కష్టం. ఏ ఒక్క చోట నేను బ్యాలెన్స్ తప్పినా దాన్ని బట్టి విశ్వాసులు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందిని రక్షించి నేను పాడు చేయటం కంటే ఏదో నా మట్టుకు నేను రక్షణలోకి వచ్చి నా ఫ్యామిలీని అలాగే ఇంకా కొంతమందికి సువార్త చెప్పి రక్షించి ఏదో సంఘానికి పంపిస్తే గొడవ వదిలిపోను కదా అనే మైండ్తో నేనుంటే, ఆయనేమో కాదు, నువ్వు ఒక సంఘాన్ని కట్టి ఒక పరిచర్య జరిగించాలి అనే విషయాన్ని దేవుడు నా దృష్టిలోనికి పక్కాగా తీసుకొచ్చాడు. అది ఒక రకంగా కాదు, 4 విధాలుగా ఆయన నాతో మాట్లాడాడు. ఇక ఆయన పిలుపుని రూఢి చేసుకున్నాను. ఆయన పరిచర్య కొరకు నన్ను పిలుస్తున్నాడు. యోనా, నీవు వెళ్ళి నినివే పట్టణస్థులకు ప్రకటించమంటే యోనా తార్షీషు వెళ్ళే ఓడెక్కాడు. ఓడెక్కి ఓడ అడుగు భాగంలో అమరంలో పండుకొని నిద్రపోతున్నాడు. కానీ ఓడ ముందుకెళ్ళలా. తుఫాను చేత అడ్డగించబడి గతి లేని స్థితిలో, దిక్కులేని స్థితిలో మళ్ళా యోనా చచ్చినట్టు నినివే వెళ్ళి ప్రకటించాల్సిన గతి ఏర్పడింది. ఈ సంగతి నాకు బైబిల్లో ఉందని తెలుసు. కాబట్టి నేను మొరాయించిన దేవుడు ఊరుకోడు, తన పనిని జరిగించుకోవటానికి దేవుడు ఎలాగైనా కదులుతాడని నేను ఎరిగి ఉండి కూడా భయంతో సాహసం చేయలేకపోయినా. అయితే దేవుడు యోనాకి వెళ్ళక తప్పని పరిస్థితి కల్పించినట్టు అబ్రాముకి తన తండ్రి ఇల్లు విడిచి వెళ్ళక తప్పని పరిస్థితి కల్పించినట్లు నాకు కూడా అలాంటి పరిస్థితిని దేవుడు అనుమతించాడు. ఇక ఆ రోజు తీర్మానం చేసుకొని ఇది దేవుని చిత్తమని నిశ్చయతకు వచ్చి దేవుని వాక్యాన్ని స్పష్టంగా పొందుకొని నేను 2006వ సంవత్సరంలో నేను సేవకు వచ్చాను. మారు మనసు పొందుట దేవుని చిత్తమని నాకు అర్థమైంది. బాప్తిస్మం పొంది నా పాపములను కడిగి వేసుకొనుట దేవుని చిత్తమని నాకు అర్థమైంది. అంతేకాకుండా నేను క్రీస్తుని గూర్చి లోకానికి పరిచయం చేయాలి, ప్రకటించాలి, నా వంతు నేను ప్రభు పని జరిగించాలని పిలువబడ్డానన్న సంగతి కూడా నాకు అర్థమైంది. సో నేను సిద్ధపడ్డాను. ఇది నేను ఎందుకు చెప్పానంటే మీకు తెలియదని కాదు, గతంలో కొన్నిసార్లు చెప్పున్నాను, మీకు తెలుసు ఆ సంగతి. ఆయన ఎందుకు చెప్పానంటే యజమానుడి చిత్తం ఏంటో నాకు అర్థమైంది కనుక నేను సిద్ధపడ్డాను. సో ముందు మనం సిద్ధపడాలి అంటే దానికి ముందు మనం అసలు యజమానుడు మన విషయంలో ఎలాంటి చిత్తం కలిగి ఉన్నాడో, ఏ విషయాల్లో మనల్ని సిద్ధపడమంటున్నాడో మన క్లారిటీ ఉండాలి. నాకు ఏ విషయమైనా స్పష్టంగా తెలుసుకొని చేయాలనే ఆశ ఎక్కువగా ఉంటుంది. ఏదో గుడ్డెద్దుపై చేలో పడ్డట్టు ఏదో బతుకు నడుస్తుంది కదా, అలాగ తెల్లారిపోతుంది కదా, పోదాం అని అనుకోవటం నాకు ఇష్టం ఉండదు. ఒకరోజు సూర్యోదయం జరిగి సూర్యాస్తమయం జరిగిందంటే ఈ మధ్యకాలంలో నా దినమును నేను ఎలా ఖర్చు పెట్టాలి అని ఆలోచించుకుంటా. అర్థవంతంగా ఖర్చు పెట్టాలి, ఈ రోజు నాకు వ్యర్థం కాకూడదు అని ఏ రోజుకి ఆ రోజు ప్రతి రోజును గురించి నేను అంతే ఆలోచించుకుంటా. అలాగే నేను చేసే ప్రతి పనిలోనూ, చేసే ఉపదేశంలోనూ, పరిచర్యలోనూ, సంఘక్రమంలోనూ స్పష్టత కలిగి ఉండటానికి ఇష్టపడతా. 1-2 సార్లు ఇది దేవుడి చిత్తమా కాదా అని స్పష్టంగా తెలుసుకొని అది చిత్తమని రూఢి అయితే దాని విషయంలో వెనకాడకుండా సిద్ధపడాలి అని నిర్ణయించుకొని దానికోసం ఆయత్తపడతా.
అయితే నన్ను వెంబడించేటువంటి విశ్వాసులుగా మీరు అందరూ ఉన్నారు. అస్పష్టమైనటువంటి విధానంలో మనం జీవితంలో ఉండకూడదు, భక్తిలో కూడా ఉండకూడదు. అస్పష్టమైన విధానంలో జీవితంలో ఉన్నామనుకో, మనకి ఇవ్వబడిన ఆయుష్కాలం అంతా వేస్ట్ అయిపోయింది. కొంతమంది లైఫ్లు చూడండి మీరు, వాళ్ళు ఎందుకు పుట్టారో, ఎందుకు బతుకుతున్నారో, ఎందుకు రోజులన్నీ వ్యర్థంగా ఖర్చు చేసుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లా. ఎక్కువ శాతం ఈరోజు ప్రపంచమంతా దేనిలో ఆలోచిస్తుందో తెలుసా? టైంపాస్ అంటే కాలమును ఖర్చు చేయుట. కాలమును ఖర్చు చేయటానికి పుట్టాను, పెరిగాను, తింటున్నాను, బతుకుతున్నాను, ఈ టైం దొరలట్లేదు, అందుకని కొన్ని పనులు కల్పించుకుంటున్నాను. ఎందుకు? ఇదంటే టైంపాస్ కోసం. నిజంగా మీరు చెప్పండి, భూమి మీద చేయటానికి మనకి ఏ పని లేదా? దేవుడు నిర్ణయించిన పనులేమీ లేవా? బాధ్యతలేమీ లేవా? ఏమీ లేవనుకున్నాడు, టైంపాస్ అంటాడు. అంటే జీవితంలో స్పష్టత కోల్పోయాడు, గురి లేని బతుకుతున్నాడు. గురి లేని జీవితాలన్నీ కూడా అస్పష్టమైనటువంటి జీవితాన్ని కలిగి అవి వ్యర్థమైపోతాయి. అందుకే ఒక గురి కలిగినటువంటి విధానంలో ప్రతి మనిషి బతకాలి, ఒక అర్థవంతమైన జీవితం జీవించాలి. ఈ లోకంలో దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడన్న ప్రశ్న ప్రతి మనిషి వేసుకోవాలి. ఈ జీవాన్ని, ఈ జీవితాన్ని, ఈ దేహాన్ని, ఈ బ్రతుకుని దేవుడు అనేవాడు నాకెందుకు ఇచ్చాడు? నన్ను అనేవాడిని దేవుడు ఎందుకు ఉనికిలోకి తెచ్చాడు పో. ఇంతకాలం ఎందుకు బతకనిచ్చాడు? నాకు కావాల్సిన అన్ని విషయాల్లో ఎందుకు సహాయపడుతున్నాడు? ఎన్నోసార్లు చావు నాకు అరంగుళ దూరం వచ్చినా కూడా చావనీయకుండా చావు గోతిలో నుండి నన్ను ఎందుకు కాపాడాడు? అసలు నా నుండి దేవుడు ఏం ఆశిస్తున్నాడు? నేను పుట్టి పెరిగి ఏదో సంపాదించుకొని తిని చచ్చిపోవడానికే? ఏదో జీవితాన్ని నా మట్టుకు నేను అనుభవించి మంచి వస్త్రాలు కట్టి ఏదో కాస్త నేత్రాశ తీర్చుకోవడానికి కొన్నిటిని చూసి కొన్నిటిని అనుభవించి అంతవరకు బతికి సావటానికే? అందుకోసమే నన్ను పుట్టించాడా? అసలు నా జన్మ వెనక, నా జీవితం వెనక ఆ సృష్టికర్తకున్న ఆలోచన ఏంటి అనే ప్రశ్న మనిషి వేసుకోపోతే జంతువుకి మనిషికి తేడా లేదని గతంలో చెప్పే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. నేను అనేవాడిని ఉనికిలోకి ఎందుకు వచ్చాను? నాకు జీవం ఇచ్చిన దాని వెనక దేవునికి ఉన్న ఉద్దేశం ఏమిటి అనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకోకపోతే మనిషి బతుకు అర్థం లేదు. జంతువును చూడండి, అది ఎందుకు పుట్టిందో తెలియదు, ఎందుకు బతుకుతుందో తెలియదు, దానికి ఒక గురి, గమ్యం, లక్ష్యం అంటూ ఏమి లేదు. ఎందుకు చస్తుందో కూడా తెలియదు. ఇబ్బంది లేదు, ఎందుకంటే అది ప్రాణి, అది ఆత్మ కాదు, ప్రాణి. అది చనిపోయిన తర్వాత దాని శేషం ఏమి ఉండదు. కానీ మనం చనిపోయిన తర్వాత మన శేషం ఉంటుంది. మన శరీరం మంటికి మన్నైపోవచ్చు, కానీ మనలో ఉన్న జీవాత్మ మాత్రం వెళ్ళి దేవుని ముందు హాజరు కావాలి. నేను నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో, నేను నీకు ఇచ్చిన జీవితకాలంలో నువ్వు భూమి మీద ఉన్నటువంటి సమాజం కొరకు, వ్యక్తుల కొరకు, తోటివారి కొరకు, నా కొరకు నువ్వేం చేశావనే ప్రశ్న దేవుడు అడిగే అవకాశం 100% ఉంది. జంతువులాగా మనం కూడా చచ్చి అడ్రస్ లేకుండా పోతే గొడవ ఉండదు. కానీ అలా కాదే. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం అలా చెప్పట్లేదు. మన్నైనది వెనకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవునని ఉంది. మట్టి శరీరం మట్టి అయిపోతుంది, దాని లోపల ఉన్న జీవాత్మ మాత్రం దేవుని దగ్గరకు వెళుతుంది అనుంది. ఎందుకు వెళుతుంది అంటే సమాధానం హెబ్రీ పత్రిక 9:27లో చెప్పాడు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిన అటు తరువాత తీర్పు జరుగునని. ఆ తీర్పులో ఏమేమి వస్తాయి? 2 కొరింథీ పత్రిక 5:10 ఒక్కసారి చూస్తే అందులో స్పష్టంగా చెప్పాడు అక్కడ ఏం అడుగుతాడో. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. ప్రసంగి గ్రంథము 12:7లోనేమో మన్నైపోతుంది, ఆత్మ దేవుని యొద్దకు వెళుతుంది అన్నాడు. ఎందుకు వెళుతుంది అంటే హెబ్రీ పత్రిక 9:27లో తీర్పు కోసం వెళుతుంది అన్నాడు. ఆ తీర్పులో ఏమేమి విషయాలు వస్తాయి అన్నదానికి 2 కొరింథీ 5:10లో దేహముతో జరిగించినవి మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటన్నిటి విషయంలో మనం తీర్పు పొందటానికి, ఫలము పొందటానికి దేవుని ముందుకు వెళతామనే మాట రాయబడి ఉంది. ఈ 3 రిఫరెన్సులు వరుసగా చదువుకుంటే చచ్చిన తర్వాత మనం ఏమవుతామో, ఎక్కడికి వెళతామో, దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఎలాంటి విషయాలు ఉంటాయో స్పష్టంగా అర్థమైపోయింది. మనం చనిపోయిన తర్వాత కూడా ఉనికిలో ఉంటాం. జంతువు అట్టు ఉండదు.
కాబట్టి జంతువు గురిలేని బతుకు బతికినా ఇబ్బంది లేదు. కానీ మనుషులంగా మనం చచ్చిన తర్వాత కూడా ఉనికిలో ఉంటాం కనుక మనం గురి దరిదేని బతుకు బతకటం న్యాయం కాదు, పద్ధతి కాదు. మైండ్ సరిగ్గా పనిచేసిన వాళ్ళు ఎవరు అట్ట బతకరు. ఇక మైండ్ పోయిన వాళ్ళు, సరిగ్గా మైండ్ పనిచేయని వాళ్ళు, ఆఫ్ మైండ్ వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్లు బతికేస్తుంటారు, అది వేరు. కానీ మనం అలా బతకడానికి లేదు. మరి ముఖ్యంగా క్రీస్తు యేసు రక్తములో కడగబడినటువంటి మనం, దేవుని వాక్యాన్ని చదువుకునే మనం బహుస్పష్టంగా దేవుని చిత్తాన్ని ఎరిగి ఉండాలి. ఒట్టిగా ఎరిగి ఉంటే చాలదు, సిద్ధపడాలి. మనం సిద్ధపడాలి అనేది దేవుడు కోరుతున్నాడు. ఏ విషయాల్లో? మొట్టమొదటిది, మారు మనసు పొందనోడు ఒట్టిగా చర్చికి వచ్చి వెళ్ళిపోతే సరిపోదు, మారు మనసు పొందాలి. అది సిద్ధపాటులో భాగం. మారు మనసు పొంది ఇంకా బాప్తిస్మం పొందనోడు బాప్తిస్మం పొందాలి, అది సిద్ధపాటులో భాగం. అది దేవుని చిత్తం. ఎందుకంటే ఆ మాట స్పష్టంగా బైబిల్లో రాస్తుంది. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాల్లో ఒకసారి చూడొచ్చు మీరు. నువ్వు దేవుడిని ఏదో అడుగుతావు, కోరుకుంటావు, ఓకే. ఇంతకీ మన నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు అన్నది. ఇచ్ఛ అంటే కోరిక. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొంది ఉండవలనని ఆయన ఇచ్చయించుచున్నాడు అనుంది. ఇచ్చయించుచున్నాడు అంటే కోరుచున్నాడు అని అర్థం. అంటే కోరికలు మనకే కాదండోయ్, దేవుడు కూడా ఉన్నాయి. దేవుని ముందుకు పోయి మనం మన కోరికలు తీర్చమని దేవుడిని అడగటమే కాదు, దేవుడు ఏం కోరుతున్నాడో కూడా ప్రశ్నించేవాడే తెలివైనవాడు, భక్తిపరుడు.